ఒబామా అంతు చూడాలన్నది ట్రంప్ టీం ప్లాన్. అందులో భాగంగా తులసి గబట్ సీరియస్గా పనిచేస్తుంది. పటేల్ మరోవైపున సీరియస్గా పనిచేస్తున్నారు. వీళ్ళ టీమ్స్ ఇప్పుడు సిఐఏ, ఎఫ్బిఐ ఈ రెండింటికి వీళ్ళిద్దరూ హెడ్స్ కదా. వాళ్ళిద్దరు కనిపెట్టింది ఏంటంటే బరాక్ ఒబామా ఫార్మర్ సిఐఏ డైరెక్టర్, అప్పట్లో సిఐఏ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా రష్యా హోవర్క్స్ అంటే ట్రంప్ గెలవటానికి రష్యానే కారణం అన్నటువంటి ప్రచారం చేసింది అతనే. 2000 సంవత్సరం లోపు జరిగినటువంటి ఇది 2020 సంవత్సరానికి ముందు ట్రంప్ గెలిచినప్పుడు 2016 నుంచి అలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని మీద దర్యాప్తు పేరుతో ప్రజల్లోకి మెదళ్లలోకి విషాన్ని నింపింది అతనే. అప్పటి సిఐఏ డైరెక్టరు. అతని ద్వారా ఈ పనంతా బరాక్ ఒబామా చేయించాడు. ఎందుకంటే బరాక్ ఒబామా టైంలో నియమితుడైనోడే అప్పుడు సిఐఏ డైరెక్టర్గా ఉన్నాడు. ట్రంప్ కూడా పట్టించుకోకుండా అతను కంటిన్యూ చేస్తే అతను ఈ పొలిటికల్ గేమ్లో కీలక పాత్ర పోషించి ప్రజల మెదళ్లలో విషాన్ని నింపాడు, అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు, అలాగే నిజాల్ని దాచేశాడు. ట్రంప్ని రెండోసారి అధికారంలోకి రానియకుండా ఉండటానికి జరిగినటువంటి వ్యవహారాలకి ఆ టీమ్స్కి ఇతనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కీలకం అన్నటువంటిది తేల్చారు.